అందరికీ నమస్తే అండి. కూటమి పార్టీలో విభేదాలు సృష్టించాలి. ముఖ్యంగా చంద్రబాబు నాయుడు గారికిను, పవన్ కళ్యాణ్ గారికి, నారా లోకేష్ గారికి ఏదో ఒక రకంగా వీళ్ళ మధ్యన విభేదాలు పెట్టేయాలి. ఖచ్చితంగా విడిపోవాలి. ఆంధ్ర రాష్ట్రంలో అల్లర్లు, అలజడులు సృష్టించాలని చెప్పి కొంతమంది కంకణం కట్టుకొని పనిచేస్తా ఉన్నారు. ముఖ్యంగా సాక్షి పేపర్‌లో గనుక ఒకసారి చూస్తే, సాక్షి టీవీలో చూస్తే కూటమిలో విభేదాలు. చంద్రబాబు గారు ఒక పక్క, పవన్ కళ్యాణ్ గారు ఒక పక్క. చంద్రబాబు నాయుడు గారు నారా లోకేష్‌కి అధికారం ఇస్తున్నారు. చంద్రబాబు నాయుడు గారు పవన్ కళ్యాణ్ పక్కకు పెట్టేసారని చెప్పి విభేదాలు సృష్టించేలా మాటలు. ఇక వైఎస్ఆర్‌సీపీ పార్టీకి సంబంధించినటువంటి సోషల్ మీడియాలో గనుక ఒకసారి చూస్తే, ఇక సాక్షిలో ఒక వార్త వస్తది కదా! ఆ సాక్షిలో వార్త వచ్చిన దాన్ని వీళ్ళు విస్తృత స్థాయిలో అటు తిప్పి, ఇటు తిప్పి, అటు చేసి, ఇటు చేసి ఇక ఏం చేస్తారంటే ఇక ఫైనల్‌గా పవన్ కళ్యాణ్ గారిని ఒక బొమ్మలాగా, ఒక ఆట ఆడుకునే వస్తువులాగా మళ్ళీ చంద్రబాబు నాయుడు గారు వదిలేసారంటూ ఏదో ఒక రకంగా, ఏదో ఒక నెపంతో విభేదాలు సృష్టించేలా మాట్లాడుతా ఉన్నారు. ఎందుకంటే వీళ్ళకి గుంటకాడ నక్కలు ఎదురు చూస్తాయి చూసారా? అలాగా ఎక్కడ ఏది దొరుకుద్దా? ఏ అంశం గురించి ఈళ్ళు చిచ్చు పెట్టేద్దామంటూ కంకణం కట్టుకొని పనిచేస్తా ఉన్నారు. ఎందుకు ఇయన్నీ మనం మాట్లాడుకోవాల్సొస్తుందంటే ఇప్పుడు జరుగుతున్నటువంటి పరిణామాలు గనుక ఒకసారి చూస్తే అలాగే ఉన్నాయి. పవన్ కళ్యాణ్ గారు నటించినటువంటి 'కెమెరామెన్ గంగతో రాంబాబు' సినిమా చూసుంటారు. అందులో పవన్ కళ్యాణ్ గారికిను, అలాగే బ్రహ్మానందం మధ్య ఒక సీన్ ఒకటుంటది. వార్త. అసలు వార్త అంటే ఏంటి? వీడు చెప్పే వార్త ఏంటి? అని చెప్పి ఇక్కడ వార్త పవన్ కళ్యాణ్ ఒకటి చెప్తా ఉంటే దాన్ని తిరగేసి, మరగేసి బ్రహ్మానందం ఒకటి చెప్తాడు. సో, మీకు ఆ సీన్ ఒకసారి చూసుకుంటే ఇప్పుడు ఆంధ్ర రాష్ట్రంలో జరిగేటువంటి విధి విధానాలే. చంద్రబాబు నాయుడు గారు ఒక ప్రెస్ మీట్‌లో వాస్తవాలు మాట్లాడతారు. ఈ రోజున సూపర్ సిక్స్ పథకాల గురించి ఒక ఇన్సిడెంట్ ఒకటి ఎత్తారు. సూపర్ సిక్స్ పథకాలు అవలంబించడం కోసం కాస్త మనకి ఇబ్బందులు ఎదురవుతా ఉన్నాయి. ఇబ్బందులు ఎందుకు ఎదురవుతున్నాయంటే జగన్మోహన్ రెడ్డి గతంలో చేసిన అప్పులు అయన్నీ లోటు భర్తీలు చేసుకుంటా వస్తూ ఒక్కటొక్కటిగా అవలంబిస్తా ఉన్నా కాస్త లేట్ అవుతుందని చెప్పి చంద్రబాబు నాయుడు గారు ఈ అంశం మీద ఎలా మాట్లాడితే ఈ సాక్షి పేపర్‌లో వైఎస్ఆర్‌సీపీ పేటీఎం బ్యాచ్‌లు దీన్ని క్రియేట్ చేసింది ఎలాగంటే చేతులెత్తేసిన బాబు. సూపర్ సిక్స్ పథకాలు పక్కన పెట్టేశారు. అధికారంలోకి రాకముందో మాట, వచ్చిన తర్వాత ఒక మాట. ఈ మాత్రం దానికి సూపర్ సిక్స్ పథకాలు అవసరమా? సూపర్ సిక్స్ పథకాలు లేవు, ఏమీ లేవు. నట్టేట ముంచిన బాబు. ఇదిగో ఈ రకమైనటు వార్తలు. అంటే ఇప్పుడు చెప్పడానికి అర్థమై ఉంటది కదా! సో, ఆంధ్ర రాష్ట్రంలో ఈ రకమైనటువంటి అల్లజల్లు సృష్టించేలా వీళ్ళ యొక్క మైండ్ సెట్ పనిచేస్తా ఉంది. ఇక పవన్ కళ్యాణ్ గారికిను, చంద్రబాబు నాయుడుకి ఏ అంశాల మీద చిచ్చు పెట్టాలో, ఆ అంశాల మీద చిచ్చు పెట్టేస్తా ఉన్నారు. ఇంతకీ ఏంటి? నారా లోకేష్ గారికి డిప్యూటీ సీఎం ఇవ్వబోతా ఉన్నారు అని చెప్పి ఒక అంశానికి తెరలేపారు. నారా లోకేష్ గారికిను, పవన్ కళ్యాణ్ గారికిను, చంద్రబాబు నాయుడు గారి మధ్య ఎక్కడ ఎటువంటి విభేదాలు లేవు. ఇక్కడ వీళ్ళు క్రియేట్ చేసినటువంటి విభేదాలు ఎలాగంటే, చంద్రబాబు నాయుడు గారిని ఏదో నారా లోకేష్‌ని బలవంతంగా డిప్యూటీ సీఎం చేస్తున్నట్టు, దీనికి పవన్ కళ్యాణ్ గారు ప్రస్తుతం డిప్యూటీ సీఎంగా ఉన్నటువంటి పవన్ కళ్యాణ్ గారు అసహనం వ్యక్తం చేస్తా ఉన్నట్టు. ఏంటి నారా లోకేష్ గారిని డిప్యూటీ సీఎం చేస్తే నన్ను ముఖ్యమంత్రి చేయాలి అన్నట్టు వీళ్ళలో వీళ్ళకే ఏదో ఏదో రకంగా గొడవ పెట్టేయాలని చెప్పి ఈ అంశాల మీద తెరలేపి విస్తృత స్థాయిలో బురద జల్లడం మొదలుపెట్టేశారు. సో, ఎక్కడ సందు దొరుకుద్దో అక్కడ అలుగుపోవాలి. అక్కడ విభేదాలు సృష్టించారని చెప్పి పనిచేస్తున్నారు. ఈరోజు నారా లోకేష్ ఈ అంశం మీద ఒక ప్రెస్ మీట్‌లో మాట్లాడారు. మీకు డిప్యూటీ సీఎం ఇవ్వబోతా ఉన్నారు. మీరు తీసుకుంటానికి రెడీగా ఉన్నారా? అని చెప్పన్నారు. ఎవరు చెప్పారు? నేను ఒక కార్యకర్తగా ఉండాలనుకుంటున్నా. తెలుగుదేశం పార్టీ అధ్యక్షుడు, అలాగే ఆంధ్ర రాష్ట్ర ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు ఏది చెప్తే అది చేయడానికి నేను సిద్ధంగా ఉన్నా. నాకు ఏది ఇస్తే ఆ పదవిని స్వీకరిస్తా. నాకిచ్చినట్టే అధికారాన్ని నేను దుర్వినియోగం చేయకుండా పార్టీ శ్రేయస్సుకి, ఆంధ్ర రాష్ట్ర ప్రజలకు ఉపయోగిస్తా అని చెప్పి నిర్మొహమాటంగా నారా లోకేష్ గారు మాట్లాడారు. అయితే డిప్యూటీ సీఎంగా ఉన్నటువంటి పవన్ కళ్యాణ్ గారు ఈ అంశాల గురించి ఎక్కడ ఏం ప్రస్తావించలా. నారా లోకేష్ గారు డిప్యూటీ సీఎం ఇచ్చినా ఓకే జెప్తారు. లేదంటే ఇంకేది చేసినా ఓకే జెప్తారు తప్ప ఇక్కడ ఏంటంటే వాళ్ళకొక అండర్‌స్టాండింగ్ ఉంది. ఇక్కడ ప్రజలు కూడా ఒకటి అర్థం చేసుకోవాలండి. ముఖ్యమంత్రి ముఖ్యమంత్రిగా ఎవరుంటే ఏంటి? డిప్యూటీ సీఎంగా ఎవరుంటే ఏంటి? ఏ శాఖలో ఎవరుంటే ఏంటి? మనకి కూటమి ప్రభుత్వ అలయన్స్‌లో ఏవైతే మనకు పథకాలు ఇస్తానన్నారో, ఆ పథకాలు అవలంబిస్తున్నారా లేదని చెప్పి ఆంధ్ర రాష్ట్ర ప్రజలు తెలుసుకోవాలండి ఫస్ట్ ఆఫ్ ఆల్. ఇంకోటి ఏదైనా పథకం ఇవ్వకపోతే మనం ప్రశ్నించాలి. ఇదిగోండి కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చినప్పుడు మాకు ఇలాంటి వాగ్దానాలు చేశారు. ఈ యొక్క పరిస్థితులు మాకు కల్పిస్తానన్నారు. ఈ పథకం రిలీజ్ చేస్తన్నారు. ఎందుకు రిలీజ్ చేయట్లే అని చెప్పి సామాన్య ప్రజలు కూడా ప్రశ్నించే విధంగా ఉండాలి. కానీ ఇక్కడ ప్రశ్నిస్తున్నామని చెప్పి ఒకే ఒక కారణంతో బురద జల్లి రాజకీయాలు చేసేస్తున్నారు. ఇంకెందుకు వైఎస్ఆర్‌సీపీ పార్టీ వాళ్ళు చేసే పనులు అవే. ఇక్కడ కూటమి ప్రభుత్వం 7 నెలల పరిపాలన మనం చూసాం. ఈ 7 నెలల పరిపాలనలో అన్నా ప్రకారంగా ఒక్కటొక్కటిగా చేసుకుంటూ వస్తా ఉంది. ఒక్క పథకాన్ని అవలంబిస్తూనే ఉంది. అభివృద్ధి పనులు చేసుకుంటూ వస్తా ఉంది. అంతేకాకుండా రాజధాని పనులు పునఃప్రారంభించింది. ఎందుకంటే
మెయిన్ కాన్సెప్ట్ రాజధాని మీద చంద్రబాబు నాయుడు గారి యొక్క పనితనం అక్కడ కనబడతా ఉంది. ఎందుకంటే ఆంధ్ర రాష్ట్రంలో రాజధాని అనేది లేదు. ఈ రాజధాని అనేది గనుక ఏర్పడితే అనేక మంది ఆంధ్ర రాష్ట్రం వైపు పారిశ్రామికవేత్తలు చూస్తా ఉంటారు. ఆంధ్ర రాష్ట్రానికి రాజధాని ఉందనుకోండి, ఇక్కడ పరిశ్రమలు పెట్టడానికి పారిశ్రామికవేత్తలు వస్తారు. ఏదైతే చంద్రబాబు నాయుడు గారి యొక్క సంకల్పం సంపద సృష్టిస్తా అని చెప్పి చాలా సందర్భాల్లో మాట్లాడడం మనం చూసాం. ఆ సంపదను సృష్టించాలంటే ముందు రాజధాని అనేది ఏర్పడాలి. ఈ రాజధాని అనేది ఏర్పడితే అనేక మంది పారిశ్రామికవేత్తలు ఆంధ్ర రాష్ట్రం వైపు చూస్తారు. ఈ రాజధాని ఉంటది కాబట్టి. రాజధాని ఉంటే పరిపాలన అనేది సులభతరం అవుద్ది. ఇక ఒక కేంద్ర బిందువు ఉంది కాబట్టి పరిశ్రమలు పెట్టడానికి అనేక మంది పెట్టుబడిదారులు వస్తారు. సో, ఇక్కడ పరిశ్రమలు ఏర్పడితే ఏమవుద్ది? మన దగ్గర ఉన్నటువంటి యువతీ యువకులకి ఉద్యోగ అవకాశాలు వస్తాయి. ఇక్కడున్నటువంటి యువతీ యువకులు చిన్న ఉద్యోగమైనా, పెద్ద ఉద్యోగం ఏ ఉద్యోగాలొచ్చినా ఇతర రాష్ట్రాలకి, ఇతర దేశాలకు ఎళ్ళిపోతున్నారు. సో, మనోళ్ళు అక్కడికెళ్ళినప్పుడు ఏం చేస్తారు? అక్కడ వాళ్ళకి టాక్స్‌లు పే చేస్తారు. సో, వాళ్ళ సంపద అక్కడ వాళ్ళకెళ్తే వాళ్ళు టాక్స్ పే చేస్తారు. అటంతా ఎళ్ళిపోద్ది. అదే ఇక్కడే ఉన్నటువంటి యువతీ యువకులు ఇక్కడే రాష్ట్రంలో పరిశ్రమలు గనక ఉంటే, ఇక్కడే ఉద్యోగాల్లో జాయిన్ అవుతారు. ఇక్కడ రాష్ట్రానికి టాక్స్‌లు పే చేస్తాం. ఆ టాక్స్‌ల రూపంలో వచ్చినటువంటి ఏవైతే ఆ డబ్బులుంటాయో ఆటిల్నే మన పథకాల రూపంలో అందరికి చేస్తారు. సో, మన రూపాయి మన దగ్గరే ఉంటది. మన సంపద మన దగ్గరే ఉంటది కాబట్టి, ఇది చంద్రబాబు నాయుడు గారి యొక్క ఆలోచన ఇది. సో, దీన్ని ఇష్టానుసారంగా వాళ్ళకి నచ్చినట్టు అటు తిప్పి, ఇటు తిప్పి అటు చేసి బురద జల్లే రాజకీయాల కోసం ఎదురు చూస్తున్నారు. ఈ రోజున చంద్రబాబు నాయుడు గారి యొక్క పరిపాలన గనక మనం చూస్తే నెక్స్ట్ లెవెల్‌లో ఉంది. ఎందుకంటే ఎక్కడ కూటమి ప్రభుత్వానికి డ్యామేజ్ చేయాలని చెప్పి అనేక మంది ఎదురు చూస్తున్నారని కారణం ఏంటి? ఇక్కడ అలజడులు సృష్టించాలని చెప్పి. జగన్మోహన్ రెడ్డి స్టార్టింగ్ నుండి ఒక అంశానికి తెరలేపాడు. కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత. ఇక్కడ ఏమైంది? దౌర్జన్యాలు, అరాచకాలు విపరీతంగా పెరిగిపోయాయి. చంద్రబాబు నాయుడు గారు చెప్పేదొకటి, చేసేదొకటి. సూపర్ 6 పథకాలు పక్కన పెట్టేశారు. ఆ పరిపాలన అంతా వ్యతిరేకత వచ్చేసింది. జగన్మోహన్ రెడ్డినే ప్రజలు కోరుకుంటున్నారు. జగన్మోహన్ రెడ్డి లేకపోతే అన్నం తింటలేదు. జగన్మోహన్ రెడ్డి రాక కోసం ప్రజలు ఎదురు చూస్తున్నారని చెప్పి పాడిందే పాట పాడతానికి కూర్చున్నాడు. కానీ ఇక్కడ వాస్తవాలు మాత్రం ప్రజలందరికీ తెలుసు. ఈ రోజున జగన్మోహన్ రెడ్డికి 11 సీట్లు వచ్చి పక్కన కూర్చోపెట్టికి జగన్మోహన్ రెడ్డి ఏం మాట్లాడుతున్నారో అర్థం కావట్లా. జగన్మోహన్ రెడ్డి మాట్లాడే మాటలు ఈ సాక్షిలో రాయడం, సాక్షి వాళ్ళు వైఎస్ఆర్‌సీపీ వాళ్ళకి పేటీఎం బ్యాచ్‌కి పంపడం, ఇష్టానుసారంగా బురద జల్లే రాజకీయాలు చేయడం. సో, ఇప్పటికైనా ఆలోచించండి. కూటమి ప్రభుత్వాన్ని విమర్శించడం కోసం ఎంత దారుణంగా ప్రవర్తిస్తున్నారో, అలాంటి వారికి బుద్ధి చెప్పాలంటే మనలో మనకి మన టీడీపీ పార్టీకి గాని, జనసేన పార్టీకి గాని, బీజేపీ పార్టీకి సంబంధించిన అందరి కార్యకర్తలకి కాస్త ఆలోచన ఉండాలి. ఆలోచన ప్రకారంగా మాట్లాడండి. ఎవడైనా వ్యతిరేకత గురించి మాట్లాడితే వాడి బుద్ధి చెప్పేలా సైనికులు ఎవరైతే కార్యకర్తలు వాళ్ళందరూ తయారవ్వాలి. సో, ఈ వీడియో మీకు నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి. ఇలాంటి మరిన్ని అప్డేట్స్ కోసం మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. థాంక్ యూ.